ఈ పాము యాపిల్ తింటే పెద్దదయ్యేది, కానీ అది పెద్దదైన ప్రతిసారి తన తోకని కట్ చేసి ముందర పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఒక మనిషి చేయి వచ్చి ఆ తోకని తీసుకుని వెళ్లిపోయేవాడు. అలాగే ఆ పాము పళ్ళని కూడా పీకేసేవాళ్ళు. అప్పుడే ఈ పాములకి అక్కడే పడి ఉన్న ఒక పెద్ద పాము యొక్క అస్థిపంజరాలు కనిపిస్తాయి. దాంతో ఆ పాము పిల్లలకి ఒక ముసలి పాము జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ పాములు యాపిల్ తింటే పెద్దవిగా మారగలవు, కానీ ఈ పాము పెద్దదైతే ఈ మనిషి ఉన్న ప్లేస్ లోకి పాములు వచ్చేస్తాయని భయపడిపోయి ఆ మనుషులు పాము తోకని కట్ చేసి ఇవ్వాలని, అలాగే ఆ పాములు వాళ్ళని కాటు వేయకుండా వాటి పళ్ళని కూడా పీకేస్తూ ఉంటారు. ఇదంతా విన్న పాములన్నీ ఒక ఐడియా వేసి నకిలీ పళ్ళని రెడీ చేసుకుంటాయి. దాంతో ఇవన్నీ ఆ నకిలీ పళ్ళని పెట్టుకుని తమ తోకని ఇవ్వడానికి వెళ్తాయి. అప్పుడే ఆ చెయ్యి ఆ తోకల్ని తీసుకుంటూ ఉంటే అన్ని పాములు ఒక్కసారిగా తన్ని కొరికేస్తాయి. కానీ అవి నకిలీ పళ్ళు కావడంతో వాటిలో విషం లేకపోవడం ఆ చేతికి ఏమీ కాదు. దాంతో ఆ చెయ్యి అన్ని పాముల్ని చంపేస్తుంది. అప్పుడే ఒక పాము మాత్రమే మిగులుంటుంది. దాంతో మిగిలిన పాముల ఆత్మలన్నీ ఆ పాము దగ్గరికి వెళ్లి దాని పళ్ళల్లో విషాన్ని నింపేస్తాయి. అప్పుడే ఆ పాము తోకని ఇవ్వడానికి వెళ్లి ఆ చెయ్యి తోకని తీసుకోగానే ఒక్కసారిగా ఆ పాము కాటు వేయగానే ఆ చెయ్యి చనిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.